నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేటితరమవ్వ. ఫ్రెండ్స్, నేను ఇంతకు ముందు అయితే 71 నుంచి 60 వరకు వచ్చాను. సో అప్పుడైతే నేను తింటూనే వెయిట్ లాస్ అయ్యానండి. తింటూ వెయిట్ లాస్ అయ్యాను. నేను వర్కౌట్ చేయలే, వాకింగ్ చేయలే, ఎక్సర్సైజ్ చేయలేదు. సో మళ్ళీ నేను 59 వరకు వచ్చిన తర్వాత సేమ్ అదే డైట్ ఫాలో అవుతుంటే నేనైతే వెయిట్ తగ్గలేదు. అందుకనే బ్రేక్ ఇచ్చాను 2 మంత్స్. 2 మంత్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను డైటింగ్ చేస్తున్నా. కానీ అప్పుడు ఇదివరకు చేసిందే ఇప్పుడు నేను అదే డైట్ తింటూ వెయిట్ లాస్ చేద్దామని చేస్తే మటుకు ఇప్పుడైతే నేను వెయిట్ తగ్గట్లేదు. అందుకని నా డైట్‌ని అయితే టోటల్‌గా చేంజ్ చేస్తున్నా. ఎవరైతే మీరు బ్రేక్ ఇచ్చి మళ్ళీ చేస్తున్నారో మీకు కూడా వెయిట్ తగ్గట్లేదు అనిపిస్తే మన డైట్ అనేది చేంజ్ చేసుకోవాలి. అలాగే నేను చేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ రోజైతే టోటల్ నేను ఓట్స్‌తోనే చేస్తున్నాను. అలాగే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు కదా! టైమ్ టేబుల్ చెప్పండి. బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడు చేయాలి? లంచ్ ఎప్పుడు చేయాలి? ఇవన్నీ. దీంట్లో అది కూడా ఉంటదండి చూడండి. మరి 10 కేజీస్ తగ్గాలంటే ఇలాంటి డైటింగ్స్ చేయాల్సిందే. ఇలాంటి ఫుడ్ తినాల్సిందే. మరి కొంచెం కష్టపడాలి. తప్పకుండా ఉదయం లేవగానే 6 నుంచి 6:30 అంటే హాఫ్ అన్ అవర్ వాకింగ్ గానీ, వర్కౌట్ గానీ, ఎక్సర్సైజ్ గానీ ఏదో ఒకటి చేయాలండి. నేను ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్ళు తాగేదాన్ని హాఫ్ లీటరు. నాకు అదే అలవాటు. సో చాలా రోజుల నుంచి అలాగే అలవాటు. కానీ ఇప్పుడే కొంచెం అలవాటు అనేది మార్చుకున్నా. మొత్తం డైటింగ్‌తో పాటు ఇవి కూడా మొత్తం మార్చేసుకున్నా. ఏంటి అంటే ఇప్పుడు మనం గ్రీన్ టీ, బ్లాక్ టీ ఇలాంటివి తాగుతూ ఉంటాం. లేదంటే ఏదైనా డీటాక్స్ వాటర్ తాగుతుంటాం కదా! దాని ప్లేస్‌లో అవి తాగొచ్చు. మీకు ఏది అలవాటు ఉంటే అది తాగండి. నేనైతే వాటర్‌లోకి కరివేపాకు, మునగాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకున్నా. ఇంకా దీంట్లోకి పుదీనా, తులసి ఆకులు ఇలాంటివి ఉంటే కూడా వేసుకోవచ్చు. మనకి హెల్తీ డ్రింక్ అయితే రెడీ అయిపోతుంది. ఇక ఈ టీలోకి నేను ఒక పావు టీ స్పూను చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. మామూలుగా అయితే వాటర్లో వేసుకొని నైట్ వేసుకొని నానబెట్టేసుకొని తాగుతున్నాయి ఈ మధ్య. సో ఈ రోజైతే ఇలా ఈ టీలో పావు టీ స్పూన్ కలుపుకొని తాగిన. ఇది 7 o'clock తాగేసాను ఈ డ్రింక్ నేను. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను. ఓట్స్లో మనకి క్రీమీ ఓట్స్ ఉంటాయి, ఇట్లా రోల్డ్ ఓట్స్ ఉంటాయి కదా, ఇవైతే రోల్డ్ ఓట్స్ అండి. 1½ కప్పు తీసుకొని వేయించుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. ఇవి వేడెక్కితే సరిపోతుందండి. వేడెక్కిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చుకొని వీటిని పొడి చేసుకోవాలి. మరీ ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ప్లేట్లకు వేసుకుంటున్నా. దీంట్లోకే నేను గోధుమ రవ్వ వేసుకున్నా. గోధుమ రవ్వ ఎంత అంటే 1 కప్పు వరకు వేసుకున్నా అండి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ పొడిని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు 1 వీక్ వరకు. ఇప్పుడైతే నేను ఇక్కడ ఇడ్లీ చేయడానికి 1 కప్పున్నర వరకు అయితే మిక్స్ చేసుకున్న దాన్నే వాడుతున్నాను. అయితే మనకి ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చా బయట అంటే బయట చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అండి. దీంట్లోకి 1 కప్పు వరకు వాటర్ వేసి మిక్స్ చేసి ఒక 15 నిమిషాలు అలాగే వదిలేసిన. 15 నిమిషాల తర్వాత ఇలా గట్టిగా అయిపోతుంది. వాటర్ అంతా పీల్చుకొని ఇంకా కొంచెం వాటర్ వేసుకొని కొంచెం లూజ్గా చేసుకోవాలి. ఈ గోధుమ రవ్వ వేసినాం కాబట్టి ఇదంతా బాగా నానాలి మనకి. అందుకని కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసి ఇంకొక 15 నిమిషాలు వదిలేయాలి. కనీసం మనకు హాఫ్ అన్ అవర్ అన్నా పడుతుంది మంచిగా ఇదంతా నానడానికి. అందుకనే టోటల్ టైం వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్. మనకి ఇంకా టైం ఉంటే ఒక 45 మినిట్స్ కూడా వదిలేయచ్చు. ఇక మనకి టైం లేదనుకుంటే ముందే ప్రిపేర్ చేసుకొని అలా స్టోర్ చేసుకొని ఇట్లా చేసుకోవచ్చు. లేదు మాకు అసలే టైం లేదు అనుకునే వాళ్ళు నార్మల్ ఇడ్లీ చేసుకోండి. ఇంకేంటి అంటే ఓట్స్ మనం గోధుమ రవ్వతో వాడుతున్నాం కాబట్టి కొంచెం క్యాలరీస్ అనేవి తక్కువగా ఉంటాయి. సో అందుకనే ఓట్స్ ఇడ్లీ చేస్తున్నాను. సో మన ఇష్టము ఏదైనా చేసుకోవచ్చు. టైం ఉంటే ఇట్లా చేసుకోండి, టైం లేదు అనుకుంటే నార్మల్ ఇడ్లీ కూడా చేసుకోవచ్చు. ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే దీంట్లోకి వంట సోడా లాంటివి అయితే వాడతలేను. మనం కావాలి అనుకుంటే వంట సోడా కూడా వేసుకోవచ్చు. మంచిగా పొంగుతూ వస్తాయి. కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం ఇడ్లీలు ఎట్లయితే పెట్టుకుంటామో నార్మల్ ఇడ్లీ అట్లే పెట్టేసుకున్నా అండి. ఒక 15-20 మినిట్స్లో నాకు ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి. పైన కొంచెం క్యారెట్ తురుము వేసుకున్నా. మన ఇష్టం కావాలంటే వేసుకోవచ్చు, లేదు అంటే లేదు. ఏంటంటే మనకి ఓట్స్ ఇడ్లీలో క్యాలరీస్ తక్కువ ఉంటాయి కాబట్టి నేనైతే ఇప్పుడైతే ఓట్స్తోనే ఈరోజు మొత్తం నా ఓట్సే కదా, అందుకనే రకరకాలుగా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు అనేసి చేస్తున్నాను. ఇదైతే నా లంచ్ అండి. లంచ్ కోసం కూడా హాఫ్ కప్పు రోల్డ్ ఓట్సే తీసుకున్నాను. దాంట్లోకి 1 కప్పు వరకు వాటర్ వేసుకొని ఒక 15 మినిట్స్ వదిలేసిన అంతే. 15 మినిట్స్ తర్వాత వాటర్తో సహా నేనైతే మిక్సీ పట్టుకుంటున్నాను. మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి చిన్న ఆనియన్ అలాగే పచ్చిమిరపకాయలు వేసిన. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ స్మూత్గా చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని దీంట్లోకి ఒక హాఫ్ కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నా. ఉప్మా రవ్వ ఎంత వేసుకోవాలంటే అది మన ఇష్టం అండి. తర్వాత సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి దోశ పిండి ఎట్లా ఉంటుంది కన్సిస్టెన్సీ అట్లా ఉండాలి. తర్వాత అయితే ఇక్కడ దోశ వేసుకుంటున్నా. దోశ అనేది మర పెద్దగా కాకుండా కొంచెం చిన్నగానే వేసుకుంటున్నాను. సో మనకి లంచ్ టైం కాబట్టి 2-3 దోశలు కూడా తినేయచ్చు. దీంట్లోకి టమాటా పచ్చడి చేసుకొని తింటున్నాను.
టేస్ట్ అయితే చాలా బాగుంది. లంచ్ కాబట్టి మనం 3 అయినా తినొచ్చు. అది బ్రేక్ఫాస్ట్లో అయితే ఒకటే తినాలండి, అంతకుమించి తినొద్దు. సో తర్వాత ఇది డిన్నర్ అండి. డిన్నర్లో ఇవి సఫోలో క్రీమీ ఓట్స్ అండి. సో ఇక్కడైతే ఇంచుమించు 1 కప్పు వరకు వేసుకున్నాను. 2 కప్పుల మజ్జిగ వేసుకున్నాను. మజ్జిగ వేసుకొని ఇది వెంటనే అండి, దీన్ని మనము టైం ఇవ్వాల్సిన అవసరం లేదు, వెంటనే చేసుకోవచ్చు. దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఇది డిన్నర్ కోసం అండి. అయితే నేను ఇంత ప్రిపేర్ చేసినా దీంట్లో నేను సగం వరకే తినగలిగిన, ఇంకా మొత్తం తినలేకపోయినా. ఏదైనా మరి ఓట్స్ మంచిది, మనం వెయిట్ తగ్గుతామని ఇది కూడా ఎక్కువ తీసుకోవద్దండి, లైట్గానే తీసుకోవాలి. సో దీంట్లో నేను హాఫ్ వరకే తిన్నాను అంతే అండి. పైన కొంచెం క్యారెట్ అయితే వేసుకుంటున్నా. మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో దీనికి తాలింపు ఇది ఏంటి అంటే మనకి మజ్జిగ అన్నం లాగండి. అన్నంకు బదులు మనం ఇక్కడ ఓట్స్ తీసుకుంటున్నట్టు అంతే. తర్వాత తాలింపు పెట్టుకొని మనకు కావాలంటే పైన దానిమ్మ గింజలు వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను వేసుకున్నాను. చెప్పాను కదా ఇది ఇద్దరు తినవచ్చు అండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతే ఈరోజు నా డైట్ అయితే.